కూడా కప్పుకోలేనటువంటి ఒక దీన స్థితిలో ఒక స్త్రీ స్నానం చేస్తుంటే చూశాడు దావీదు. కళ్ళకు కొవ్వెక్కిపోయి కళ్ళ కావరంతో తన మనసులో తన హృదయంలో పుట్టినటువంటి దురాశ చేత అది ఏడ్వబడి మరులు గొల్పబడి తను ఏ స్థితిలో నుంచి వచ్చాడో, తను ఏ స్థితిలో ఉన్నాడో, తను ఏమై ఉన్నాడో కూడా గ్రహించలేని, అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో కళ్ళకి కారుమబ్బులు కమ్మేసిన తర్వాత బలవంతంగా ఆ బెత్షెబాని ఇంటికి తీసుకొని వచ్చి ఆమెను బలాత్కారం చేసి ఇంకొకటి యొక్క భార్యతో వ్యభిచారం చేశాడు. కారణమేంటి? ఎవరు ఈ పని చేయించింది? సాతానుడు ఆ యొక్క కంటి చూపు ద్వారా, మోహపు చూపు ద్వారా ఏం జరిగిందంటే తన మనసులోకి, తన హృదయంలోకి జ్వరబడి తాను అంతకాలము కాపాడుకొని వచ్చినటువంటి భక్తిని, పవిత్రతను, పరిశుద్ధతను బుగ్గిపాలు చేసుకొని ఒక వ్యభిచారిగా, ఒక నరహంతకుడుగా, ఒక వేషధారిగా మారిపోయి సైతాను సంబంధిగా మిగిలిపోవడానికి కారణం, ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు సాతానుడు దావీదుని. డబ్బును పడిపోయాడు. రెండవది, పేతురు దగ్గరకు వద్దాం. పేతురు విషయంలో మనం చూస్తే మత్తయి సువార్త 16 అధ్యాయం 23వ వచనంలో నేను కొన్ని ఉదాహరణలు కూడా చెప్తాను. వాడు పని చేసేది, సాతానుడు ఎక్కడ వాడితో యుద్ధం చేసేదనే విషయం గురించి చెప్తున్నా. ఇప్పుడు సాతానుడు చూడండి, 16 అధ్యాయము మీరు తీసుకుంటే యేసు ప్రభు స్వయంగా ఏమన్నాడు పేతురుని ఒక్కసారి చదవండి చూద్దాం. స్వయంగా ఏమన్నాడు 23వ వచనంలో. అయితే ఆయన అంటే యేసు ప్రభు పేతురు వైపు తిరిగి ఎవరిని సాతాను అన్నాడు యేసు ప్రభు? ఎవరిని అనింది? ఎందుకన్నాడు పేతురుని సాతానా అని? అది సాతాను లోపల ఉన్నాడు. పేతురు లోపలికి ప్రవేశించాడు సాతానుడు. పేతురు లోపలికి సాతానుడు ప్రవేశించాడు కాబట్టి పేతురు ఏం మాట్లాడుతున్నాడో పేతురికే తెలియలా. ఏమన్నాడు సాతానుడు పేతురు యేసు ప్రభుతో? అయ్యా, ఇది నీకు దూరం అవును గాక, నువ్వు సావడానికి వీల్లేదు, నువ్వు సిలువుకు పోవడానికి వీల్లేదు అని యేసు ప్రభుని దేవుని యొక్క సంకల్పం ప్రకారం మానవాళి కోసం ఈ లోకంలో తన ప్రాణం పెట్టడానికి ఆయన తను తగ్గించుకొని ఈ లోకంలోకి వస్తే దేవుని సంకల్పాన్ని ఒమ్ము చేయడానికి సాతానుడు పేతురులో దూరి వద్దు అంటున్నాడు. కోపం వచ్చింది యేసు ప్రభుకి. సాతానా, పేతురుని చూసి, సాతానా గెట్ లాస్ట్, వెనకకు పో. కొన్నిసార్లు పేతురులో దూరిన సాతాను నీలో నాలో కూడా దూరతాడు. ఎందుకంటే వాడు యుద్ధం చేసేది బయట కాదు, ఈ లోపల వాడు ప్రవేశిస్తాడు లోపల. అందుకని యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తాడు. ఏంటి ఒక ఉపమానం అంటే, ఒక ఇంట్లో ఒక దయ్యం వెళ్ళిపోయిందట. ఆ ఇల్లు శుభ్రంగా ఉండిందట. ఈ దయ్యం వెళ్ళిపోయి మళ్ళీ 7 దయ్యాలను తీసుకొచ్చిందట ఆ ఇంట్లోకి. 7 దయ్యాలను తీసుకొచ్చింది ఇంట్లోకి. ఏంటిది ఈ ఉపమానం యొక్క అర్థం? యేసుప్రభు చెప్పిన అర్థం ఏంటంటే, నీవు నీ హృదయం అనేటటువంటి కోవిలలో, నీ హృదయం అనే ఆలయంలో దేవుణ్ణి ఉంచుకోకపోతే, పరిశుద్ధాత్మని ఉంచుకోకపోతే ఎవరు వచ్చి కాపురం చేస్తారో తెలుసా? సాతానుడు వచ్చి కాపురం చేస్తాడు. సాతానుడు ప్రవేశిస్తాడు. వాడు లోపలికి ప్రవేశిస్తే నీ చూపు మారిపోద్ది, నీ మాట మారిపోద్ది, నీ ఆలోచనలు మారిపోతాయి, నీ క్రియలు మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. కారణం ఏంటంటే పౌలు అంటున్నాడు, నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ చేయడానికి నా వల్ల కావటంలే. చెడు చేయకూడదు అనుకుంటున్నాను, అది మానలేకపోతున్నా. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి,
ఇట్లాంటి పరిస్థితుల్లో నుండి నన్ను ఎవరు రక్షిస్తారు అని పౌలు ఆర్తనాదం చేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మీరు తీసుకున్నట్లయితే ఒక మాట, అంతరంగంలో జరిగేటటువంటి ఈ యుద్ధాల్లో పౌలు ఎంత నలిగిపోతూ ఈ మాటలు రాశాడో ఒకసారి చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. ఏమనంటే 15వ వచనం, 7-15వ వచనంలో, ఏలయనగా నేను చేయునది నేను ఎరగను, తర్వాత నేను ఇచ్చయించున్నది చేయక ద్వేషించున్నదే చేయుచున్నాను. ఇచ్చయింపనది నేను చేసిన ఎడల తర్వాత ఎరుగుదును. చూసారా, మేలైనది చేయవలననే కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుటకు నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక కారణం ఏంటి? చదువు ఇంకా. కాబట్టి చాలా అంతవరకు వదిలి పెడతాం. కానీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ద రియల్ ఫైట్ ఈస్ గోయింగ్ ఆన్ నాట్ అవుట్ సైడ్ బట్ ఇన్సైడ్. నా హృదయంలో, నా మనసులో మంచికి చెడుకి, నీతికి పరిశుద్ధతకి, పాపానికి ఆశీర్వాదానికి మధ్య జరిగేటటువంటి యుద్ధంలో చివరికి నేను ఎవరు ఏం చేస్తున్నానంటే, చేయగోరని కీడే చేస్తున్నా, మేలు చేయాలనుకుంటున్నా చేయలేకపోతున్నా, కీడు చేస్తున్నా. కారణం ఏంటంటే, నాలో నివసించే పాపము దీనికి కారణం, నాలో నివసించే సాతానికి కారణం, నాలో నివసించే సాతాను యొక్క స్వభావమే దీనికి కారణం. అందుకనే మంచిగా బ్రతకలేకపోతున్నా, మంచిగా మాట్లాడలేకపోతున్నా, మంచిగా చూడలేకపోతున్నా. ద వార్ గోయింగ్ ఇన్సైడ్ నాట్ అవుట్ సైడ్. వాడు మన మనసులతో, మన హృదయాలతో ఆడుకుంటాడు సాతానుడు. మూడో వ్యక్తి దగ్గర పోదాం, యూదా ఇస్కరియోతు దగ్గర పోదాం. యూదా ఇస్కరియోతు 3.5 సంవత్సరంలో ప్రభు అయిన యేసుతో కూడా నడిచాడు, తిరిగాడు, తాగాడు, అన్ని అద్భుతాలు చూశాడు, అన్ని బోధలు చేశాడు, విన్నాడు. అయితే ఏం జరిగింది చివరికి? ప్రభు అందరికి భోజనం ఇస్తుంటే అందరితో పాటు చెయ్యి ముంచినటువంటి యూదా ఇస్కరియోతు చెయ్యి ముంచే ఆ సమయంలో యేసు ప్రభు అన్నాడు కదా, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని. ఆ యొక్క మీటింగ్లో యేసు ప్రభు అంటే అందరూ నేనా ప్రభువా. ఆల్రెడీ అప్పటికే యూదా ఇస్కరియోతులో ఎవడు ప్రవేశించున్నారు? సాతానుడు ప్రవేశించి, అయినా కానీ నేనా ప్రభువా అనంటే, నువ్వే ఏం చేయాలనుకున్నావో చెయ్యి అనేటప్పటికే వెంటనే అక్కడి నుంచి లేచిపోయి ఆ యొక్క ప్రధాన యాజకుల దగ్గర, అధికారుల దగ్గరికి వెళ్ళి కాంట్రాక్ట్ కుదుర్చుకొని, ఓకే నువ్వు యేసు ప్రభుని అప్పగిస్తే 30 వెండి నాణ్యాలు ఇచ్చేస్తాను అని చెప్తే, ఓకే ఆమె అగ్రీడ్ అని చెప్పి వెండి నాణ్యాలు తీసుకొని యేసు ప్రభుని అప్పగించడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? సాతాను. ఏ గాలం వేశాడు? ఆ రోజైతే దావీదుకి ఏం గాలం వేశాడంటే, మోహపు చూపు గాలం వేస్తే, ఇక్కడ యూదా ఇస్కరియోతుకి ఏం గాలం వేశాడంటే, డబ్బు బలహీనత నీకుంటే అక్కడేస్తాడు గాలం. చిక్కుకున్నాడు యూదా ఇస్కరియోతు. గాలానికి చిక్కినటువంటి ఆ యొక్క చేపలాగా గిలగిల తట్టుకున్నాడు. తర్వాత చూసారా, ఇంకొకళ్ళు కూడా ఉన్నారు. అపోస్తుల కార్యము 5వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ అననీయ సప్ఫీరా అని ఉన్నారు. అననీయ సప్ఫీరా అనేటటువంటి వాళ్ళు ఏం చేశారు? దేవునికి సందా ఇవ్వాలని చెప్పి
పొలమంతా అమ్ముకున్నారు, అందరూ అమ్మిస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా అమ్మారు. అయితే అమ్మిన తర్వాత పేతురు దగ్గరకు వచ్చి, అయ్యా మేము ఒక 10 లక్షలకి పొలం అమ్మాము, 5 లక్షలు మేము మా సొంత ఖర్చులకి ఉంచుకుంటున్నాము, 5 లక్షలు ఇస్తున్నాము అని చెప్పుంటే సమస్య లేదు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, మేము అమ్మిందంతా ఇస్తున్నాము అన్నట్టుగా తెచ్చిస్తే అప్పుడు పేతురు ఏమన్నారంటే, మీరు ఇంతకే అమ్మారా? అవును, మేము ఇంతకే అమ్మాం. భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకొని సగం దాచుకున్నారు. అందుకు పేతురు అననీయతో ఏమన్నాడంటే, ఒక్కసారి ఆ మాట మాత్రం నేను మీ చేత చదివిస్తాను. అదేంటంటే, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని ఏం పని చేస్తారంట వాడు, సాతానుడు. చూసారా, సాతానుడు ఏం చేస్తారంటే, వాడు క్యాచ్ చేసే ప్లేస్ హృదయం, మనసు. నీ హృదయాన్ని ప్రేరేపిస్తాడు పాపం చేయడానికి, తప్పు చేయడానికి, అబద్ధం చెప్పడానికి, మోసం చేయడానికి, అన్యాయం చేయడానికి, అక్రమం చేయడానికి. వాడు టచ్ చేసేటటువంటి ప్లేస్ ఏదైనా ఉందంటే దట్ వాజ్ ది ప్లేస్ కాల్డ్ హార్ట్, హృదయం. అందుకనే హృదయము అన్నిటికంటే మోసకరమైందని ఇర్మియా చెప్తే సొలొమోను అన్నాడు, హృదయము అన్నిటికంటే శ్రేష్టమైనది, దాన్ని భద్రంగా కాపాడుకో. నువ్వు దాన్ని భద్రంగా కాపాడుకొస్తే నీ హృదయాన్ని వాడు దొంగలిచ్చేస్తాడు, నీ హృదయంలో వాడు ప్రవేశిస్తాడు, నీ హృదయంలో వాడు చెడ్డ ఆలోచనల్ని, చెడ్డ తలంపుల్ని, చెడ్డ కార్యాలని నీ హృదయంలో జొప్పిస్తాడు. నిన్ను మంచిగా ఆలోచింప చేయనివ్వడు, మంచిగా మాట్లాడడానికి ఆలోచింపనీయడు, మంచిగా చూడడానికి ఆలోచింప చేయనివ్వడు. చెడ్డ చూపులు, చెడ్డ మాటలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులను నీ హృదయంలో పుట్టించి నిన్ను సర్వనాశనం చేసేదాకా వాడు సంతోషంగా ఉండలేడు. అది వాడు చేసే పని. ఇంత భయంకరమైనటువంటి వాడిని ఎదిరించాలంటే ఈరోజు నువ్వు నేను సిద్ధంగా ఉండాలి. ఫైట్కి సిద్ధంగా ఉన్నావా? సాతానుతో ఫైట్ చేసేదానికి ఒకవేళ నువ్వు సిద్ధంగా ఉంటే రా, వాటితో ఫైట్ చేస్తాం. వాటిని ఫైట్ చేయడానికి మనం ఎలాంటి ఆయుధాలని కలిగి ఉండాలో, ఎలాంటి ఆయుధాలని ధరించుకోవాలో, వాటిని నరికి ముక్కలుగా చేయాలంటే ఎలాంటి ఆయుధాలని మన చేతులు తీసుకుపోవాలో అనే విషయాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు ఆ యొక్క జైల్లో ఉండి ఈ యొక్క విషయాలను రాస్తున్నాడు. బహుశా జైల్లో ఉన్నాడు కాబట్టి ఆయన చుట్టూ రోమా సైనికులు టక్కు అని తిరుగులాడుతూ ఉంటారు. వారిని పౌలు 24 గంటలు వాళ్ళని చూస్తూ ఉంటారు. కాబట్టి ఒక రోమా సైనికుడు యుద్ధం చేయడానికి ఏ ఆయుధాలు ధరించాలో, అలాగే ఒక క్రైస్తవ సైనికుడు ఈ భయంకరమైన సాతానుడు యుద్ధం చేయడానికి ఆత్మ సంబంధమైన ఏ ఆయుధాలని ధరిస్తే మనము వాడిని జయించవచ్చు అని పౌలు ఇలాగా చెప్తున్నాడు. ఏంటి ఆ ఆయుధాలు? 6వ అధ్యాయం చూసినట్లయితే 13వ వచనం నుండి చూద్దాం. ఆయుధాలు ఏంటంటే, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారు నిలబడినట్లు నెంబర్ 1, నువ్వు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకోవాలి. రోమా సైనికుడు తన ఆయుధాలన్నింటినీ కూడా అమర్చుకోవడానికి ముందుగా ఏ విధంగా తన సర్వ అంగములకు ఒక కవచాన్ని ధరించుకుంటాడో, ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవ సోదరుడా, ఓ క్రైస్తవ సోదరి, నువ్వు ధరించుకోవలసిన ఒక సర్వాంగ కవచం ఉన్నది. అదేంటంటే యేసుక్రీస్తును ధరించుకో. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో యేసు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని చెప్పాడు పౌలు గారు. ఈరోజు నువ్వు నేను క్రీస్తును ధరించుకోగలిగినట్లయితే మనము సర్వాంగ కవచనాన్ని ధరించుకున్నాము అని దాని అర్థం. అందువలన ఎవడైతే క్రీస్తును ధరించుకున్నాడో, ఎవరైతే క్రీస్తు నందు ఉన్నాడో వానికి ఏ శిక్ష విధి లేదని రోమా 8:1 చెప్పడం జరిగింది.
ఎవడైనా క్రీస్తు యేసు నందున్న యెడల వాడు నూతన సృష్టి అని 2 కొరింథీ 5:17 చెప్పడం జరిగింది. నువ్వు క్రీస్తును లేకుండా, క్రీస్తును ధరించుకోకుండా యు ఆర్ అన్ఫిట్ ఫర్ ది స్పిరిచువల్ వార్. ఈ ఆత్మ సంబంధమైన యుద్ధానికి నువ్వు సిద్ధంగా ఉండాలంటే ఓ క్రైస్తవుడా, నువ్వు మొదట బాప్తిసం పొందాలి, క్రీస్తులో పొందాలి. పెళ్లి కోసం కాదు, మత శాఖలో పొందిన బాప్తిసం కాదు, సత్యమైనటువంటి ఈ వాక్యం ద్వారా నువ్వు బాప్తిసం పొందితే, క్రీస్తును ధరించుకుంటే నవ్వు యు ఆర్ రెడీ టు వేర్ సమ్ అదర్ వెపన్స్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ క్రిస్టియన్ లైఫ్. ఏంటి మిగతా వెపన్స్ అని చూసినట్లయితే, నువ్వు క్రీస్తును ధరించుకుంటే ఇక మీదట ఆ బెల్ట్ వేసుకోవాలి. నువ్వు బెల్ట్ వేసుకోవాలి. ఏం బెల్ట్ వేసుకోవాలి అని అంటే 14వ వచనంలో, నీ నడుముకు సత్యమును దట్టి కట్టుకో. ఈరోజు క్రైస్తవుడు ధరించుకోవలసిన బెల్ట్ సత్యం. ఎందుకు సత్యం అని అంటే, సైతానుడికి సరైన దెబ్బ కొట్టాలంటే నువ్వు సత్యం చెప్పాలంతే. ఈ సత్యం అనేటటువంటి ఎంత శక్తి కలిగిందంటే, అది పిస్టల్ కంటే, గన్ను కంటే, లేకపోతే AK-47 కంటే చాలా బలమైనటువంటి ఫిరంగి కంటే కూడా బలమైనటువంటిది సత్యం. సైతానుడు ఎవరు? సైతానుడు ఎవరంటే వాడు అబద్ధికుడు, వాడు అబద్ధమునకు జనకుడు. వాడికి ఎవరంటే గిట్టదు, సత్యం చెప్పేవాళ్ళంటే గిట్టదు. నువ్వు సత్యం చెప్తే వాడు నీ దగ్గర నుంచి పారిపోతాడు, నీ దగ్గరికే రాడు. నువ్వు ఎప్పుడైతే అబద్ధం చెప్తావో వాడికి దొరికింది ఒక హోల్, వాడికి ఒక హుక్కు దొరుకుతుంది మనం అబద్ధం చెప్పడానికి స్టార్ట్ చేస్తే. అందుకని పౌలు అంటున్నాడు, అదే ఎఫెసీ పత్రిక 4:25 వచనంలో, మీరు ఒకరికొకరు అవయవంలో ఉన్నారు కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానికి ఏం చెప్పాలట? సత్యమే మాట్లాడాలి. నువ్వు ఎక్కడున్నా సత్యమే చెప్పు. ఉద్యోగంలోనైనా, ఆఫీసులోనైనా, కాలేజీలోనైనా, స్కూల్లోనైనా, లేకపోతే మీ బంధువులతోనైనా, ఎవరితోనైనా సత్యం మాట్లాడు. నువ్వు సత్యం మాట్లాడితే నువ్వు సత్యవంతుడు అవుతావు. అబద్ధికుడైనా, అబద్ధమునకు జనకుడైన అపవాది నీ జోలికి రాడు. సత్యమే వాణ్ణి సరైన దెబ్బ కొడుతుంది. రెండవది నువ్వు ధరించుకోవాల్సినటువంటిది ఏంటంటే మైమరువు. ఏంటి దీన్ని ఇంగ్లీష్లో బ్రెస్ట్ ప్లేట్ అని అంటారు. బ్రెస్ట్ ప్లేట్ అంటే మన యొక్క గుండెలకి ఆ యొక్క రోమా సైనికులు వేసేటటువంటి బాణాలు గుండెల్లో గుచ్చుకోకుండా ఉండాలని అంటే ఈ యొక్క గుండెల మీద ఒక కవచాన్ని వేసుకుంటారు. దాన్నే బ్రెస్ట్ ప్లేట్ అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో మైమరు అంటారు. అయితే నీ గుండెలు, నీ హృదయం మీద నువ్వు ధరించుకోవాల్సిందేంటి? నీ హృదయంలో నువ్వు ఉంచుకోవాల్సింది ఏంటి? నీతి. నీతి ఎట్లా వస్తుంది? నీతి పరిశుద్ధత యొక్క రిఫ్లెక్షనే నీతి. నీ హృదయంలో పరిశుద్ధత ఉంటే నీతి బయటకు వస్తుంది. పరిశుద్ధత అనేటటువంటిది నీ యొక్క స్వభావానికి సంబంధించింది, నీతి అనేటటువంటిది నీ క్రియలకు సంబంధించింది. నువ్వు పరిశుద్ధుడు అయితే నీ యొక్క చూపు పరిశుద్ధంగా ఉంటుంది, నీ మాట పరిశుద్ధంగా ఉంటుంది, నీ నడత పరిశుద్ధంగా ఉంటుంది, నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉంటాయి. మరి పరిశుద్ధత ఎక్కడుండాలి? నీ లోపల ఉండాలి పరిశుద్ధత. అప్పుడు నీతి బయటకు వస్తుంది. ఇట్స్ కమ్ అవుట్ రైచియస్ డీడ్స్. నీతియుక్తమైనటువంటి మాటలు, నీతియుక్తమైన కార్యాలు నువ్వు ఎప్పుడు చేయగలవనంటే నీ లోపల పరిశుద్ధత ఉన్నప్పుడు. అందుకే ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుడు అంటున్నాడంటే, దేవుడు నేను పరిశుద్ధుడునై ఉన్న ప్రకారముగా మీరు ఏమై ఉండాలంటున్నాడు? పరిశుద్ధులై ఉండండి. ఎందుకనంటే పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు. పరిశుద్ధత అది స్వభావానికి సంబంధించింది, నీతి క్రియలకు సంబంధించింది. కాబట్టి ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, నీవు ధరించుకోవలసిన మరొక ఆయుధం ఏంటంటే నీతి. నీతి ఉండాలి, జీవితంలో నీతి ఉండాలి. మనం చేసే ప్రతి పని సరైనదిగా ఉండాలి, సరైన మార్గంలో వెళ్ళాలి, సరైన మార్గమే ఎన్నుకోవాలి. అదే నీతి. ఇక నాలుగవదిగా మనం చూడబోయేటటువంటిది ఏంటంటే, ఒక క్రైస్తవుడు ధరించుకోవలసినటువంటి
షూస్ ఏంటి? చెప్పులు, పాదరక్షలు. షూస్ ఏంటి? రోమా సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మరి గుంతల్లో, ముళ్ళల్లో, రాళ్ళల్లో పరిగెత్తుతూ ఉంటాడు. అయినా ముళ్ళు గుచ్చుకోకుండా, రాళ్ళు కొయ్యకుండా, గుంతల్లో పడితే దెబ్బలు తగలకుండా ఉండడానికి ఆ సైనికుడు మోకాళ్ళ వరకు ఆ యొక్క షూస్ వేసుకుంటాడు. రోమా సైనికుడు. ఓ క్రైస్తవుడా, నువ్వు వేసుకోవలసిన షూస్ ఏంటి? నువ్వు ధరించవలసిన పాదరక్షలేంటి? నువ్వు ధరించవలసిన జోళ్ళేంటి అని అంటే, సిద్ధ మనసుతో కూడిన సువార్త వర్తమానం. సిద్ధ మనసు. ఎక్కడికి పోయినా సొల్లు మాటలు మాట్లాడడం మానేసి యేసుక్రీస్తు సువార్తను తీసుకో. నువ్వు ఎక్కడైతే యేసుక్రీస్తుని గురించి మాట్లాడతావో, ఎక్కడైతే వాక్యం మాట్లాడతావో, ఎక్కడైతే దేవుని గురించి మాట్లాడతావో, ఎక్కడైతే బైబిల్ గురించి మాట్లాడతావో అక్కడికి సైతానుడు రాడు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము సత్యము. సత్యం ఎక్కడ ఉంటుందో అక్కడికి సాతానుడు రాడు. అందువలన నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు ఎవరింటికి వెళ్ళినా వాళ్ళింట్లో ఉండేటటువంటి ఆ యొక్క పురాణాలన్నీ మాట్లాడడం మానేసి, అమ్మలక్కల గురించి మాట్లాడడం మానేసి ఏం మాట్లాడు? సువార్తను మాట్లాడు. సిద్ధ మనసుతో సువార్తను తీసుకుపో. అందుకని ఆనాడు అపోస్తులైనటువంటి అపోస్తులకి ప్రభు అయిన యేసు ఏం చెప్తున్నా అంటే, మీరు వెళ్ళండి, ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి, వెళ్ళండి. మీరు ఏ ఇంట్లోకి అడుగు పెడతారో ఆ ఇంట్లోకి సమాధానం వచ్చిందని చెప్పండి. వాళ్ళు మీ వాక్యం అంగీకరించినారా, వాళ్ళకి సమాధానం నిలిచి ఉంటుంది. వాళ్ళు మీ వాక్యం వినకపోయినారా, మిమ్మల్ని వాళ్ళు చేర్చుకోలేదా, మీ కాళ్ళు యొక్క ధూళి అలాగా ధూళి అక్కడ విదలగొట్టేసి బయటికి రండి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నుంచి అంత తూసు కూడా నీ కాలికి అంటుకొని రాకూడదు. ఎందుకంటే సువార్తికుల యొక్క పాదములు ఎంతో సుందరమైనవని ప్రభు అయిన దేవుడు యెషయా గ్రంథంలో ఎప్పుడో రాసి పెట్టాడు. ఏ సేవకుడు సువార్తను మోసుకెళ్తాడో, ఏ సేవకుడు సువార్తను నీ ఇంట్లోకి తీసుకొస్తాడో, ఏ సేవకుడు సువార్తను మాట్లాడతాడో ఆ ఇల్లు, ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. అలా కాకుండా ఆమె ఇట్ట చేసింది, ఈ అక్క ఇట్ట చేసింది, ఆయన అట్ట చేశాడు, ఈయన ఇట్ట చేశాడని ఊరికే పనికిరానటువంటి మాటలు మాట్లాడడం మానేసి దేవుని గురించి మాట్లాడదాం, సంఘం గురించి మాట్లాడదాం, వాక్యం గురించి మాట్లాడదాం, సత్యం గురించి మాట్లాడదాం, రక్షణ గురించి మాట్లాడదాం. అందుకే సిద్ధ మనసుతో కూడిన సువార్తను మీరు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి. ఇక 5వది, క్రైస్తవుడు ధరించుకోవలసిన 5వ ఆయుధం ఏమిటి? 5వ ఆయుధం ఏంటంటే డాలు కావాలి. ఎందుకు ఈ డాలు? ఎడం చేతిలో పట్టుకుంటాడు. ఆనాటి రోమా సైనికుడు ఎడం చేతిలో డాలు పట్టుకుంటాడు. ఎందుకయ్యా డాలు అని అంటే 16వ వచనంలో ఇవన్నీ కాకుండా సర్వాంగ కవచము, దట్టి, మైమరుపు, పాదరక్షలు కాకుండా ఓ క్రైస్తవుడా నువ్వు ధరించుకోవాల్సినటువంటి ఇంకొక ఆయుధం ఏంటంటే డాలు, షీల్డ్. ఎందుకు అయ్యా షీల్డ్ అంటే అక్కడ చెప్తున్నాడు, ఎందుకంటే దానితో దుష్టుడు నీ మీద ప్రయోగించే ఆ యొక్క అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు నువ్వు శక్తి గలవాడవాలంటే నీ దగ్గర డాల్ ఉందా? నీ దగ్గర విశ్వాసం ఉందా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమో. విశ్వాసం కావాలి. మొదట ఫౌండేషన్ విశ్వాసం. అన్నీ ఉన్నాయి, నాకు విశ్వాసం లేదంటే వ్యర్థం. ఆ విశ్వాసము, దేవుని మీద ఉండే విశ్వాసము, దేవుని వాక్యం మీద ఉండే విశ్వాసము నిన్ను నీ మీద వేసేటటువంటి అగ్నిబాణాలని ఆర్పడానికి ప్రయోగిస్తాడు. దుష్టుడు వేస్తూ ఉంటాడు. నువ్వు విశ్వాసంలో ఊడిపోతావా, పడిపోతావని వాడు జబ్బుల ద్వారా, సమస్యల ద్వారా, ఆర్థిక సమస్యల ద్వారా, బంధువులతో వచ్చే గొడవల ద్వారా, లేకపోతే పిల్లలతో వచ్చే గొడవల ద్వారా నీ యొక్క విశ్వాసాన్ని పరీక్ష చేస్తూ ఉంటాడు. నీ విశ్వాసంలో నుండి తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఆ విశ్వాసాన్ని నువ్వు తప్పించుకున్నావో, తగ్గించుకున్నావో, జారి విడుచుకున్నావో వాడేసే భారము నీ గుండెల్లో గుచ్చుకుంటుంది. అందుకే ఆనాడు పేతురు ఆ నీళ్ళ మీద నడుస్తూ ఉండేటప్పుడు
ఆ నీళ్ళని, సముద్రాన్ని సృష్టించిన యేసు ప్రభే, రా నాలాగా నువ్వు నీళ్ళలో నడు అన్నప్పుడు ధైర్యంగా పడవలో నుంచి దుమికాడు, నీళ్ళ మీద నడుస్తా ఉన్నాడు. అయితే ఏం జరిగిందంటే ఆ అలల్ని చూసి, ఆ గాలిని చూసి, ఆ తుఫానుని చూసి భయపడి సందేహంతో, అయ్యో ఈ అలలు వచ్చి నన్ను ముంచేస్తాయేమో, ఈ తుఫాను వచ్చి నన్ను ముంచేస్తుందేమో అనే ఆ సందేహము తన హృదయంలో ఎప్పుడైతే ప్రవేశించిందో వెంటనే మునిగిపోతున్నాడు. ప్రభువా నేను మునిగిపోతున్నా, నన్ను రక్షించు అని కేకలు వేస్తే ప్రభు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన చేయబట్టుకొని లేపి అన్న మొదటి మాట ఏంటి చెప్పండి? అల్ప విశ్వాసి, నీవేళ సందేహపడితివి. ఈరోజు నా సోదరుడా, నా సోదరి, మన విశ్వాసాన్ని బలహీనపరచడానికి నీకు నలుమూలల్లో నుండి ఈ యొక్క కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అవి నీ మీదకు ఉప్పెన్లాగా పడినట్టుగా ఉంటాయి. అయితే నువ్వు యేసు వైపు చూడు, నువ్వు క్రీస్తు వైపు చూడు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు ఓపికతో నువ్వు నడవడం కాదు, నువ్వు పరిగెత్తు. ఆడు నిన్నేం చేయలేడు. విశ్వాసంతో పరిగెత్తితే నువ్వు నీళ్ళ మీద నడవగలవు, అగ్నిలో నడవగలవు, తుఫాన్లో నడవగలవు, ఏ విధమైన సమస్యలో నడవగలవు. అయితే ఎప్పుడైతే విశ్వాసము తప్పిపోతుందో నా సోదరుడా, నా సోదరి, మనం వాడి చేత ఓడిపోతాం, పేతురులాగా మునిగిపోతాం. కాబట్టి నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి నీ డాలుందా? నీ ఎడమ చేతిలో డాలుందా? అది కాదు, అది మాత్రమే కాదు, ఇంకా ఏం కావాలి? ఈ యొక్క సైతానుడితో పోరాడాలంటే, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో, లోకనాథులతో పోరాడాలంటే నీకు ఇంకా ఏం కావాలంటే 17వ వచనంలో, మరియు రక్షణయను శిరస్త్రాణం కావాలి. ఇదిగో హెడ్ కావాలి, హెల్మెట్ కావాలి. అందుకనే ట్రాఫిక్ పోలీసు చాలా స్ట్రిక్ట్గా ఉంది. నేను కూడా మొన్న ట్రాఫిక్ పోలీసు చేతిలో చిక్కిన, నా లైసెన్స్ పెరుక్కున్నాడు. ఇంకా నువ్వు కొత్త హెల్మెట్ కొంటావా? లేదా స్వామి నాకు హెల్మెట్ ఉందయ్యా, నేను తెచ్చి చూపిస్తాను. అట్టంటే కుదరదు, నువ్వు బిల్లు తీసుకోరా, అప్పుడు నేను ఇస్తాను అంటున్నాడు. ఎందుకు హెల్మెట్ అంత ముఖ్యం? అరే నువ్వు పడితే నీ తల పగలుతుంది, నువ్వు చస్తావు. కాలు ఇరిగినా ఉండొచ్చు, చెయ్యి ఇరిగినా బతకొచ్చు. అయితే తల పగిలిపోతే నువ్వు బతకవు. హెల్మెట్ కావాలి. ఆనాడు సైనికుడు కన్నా ఈనాడు 2 వీలర్ రైడర్ కన్నా హెల్మెట్ కావాలి. అయితే అంతకంటే ముఖ్యంగా ఓ క్రైస్తవుడా, నీకు ఆత్మ సంబంధమైన హెల్మెట్ కావాలి. ఏంటి ఆత్మ సంబంధమైన హెల్మెట్? ఏంటి? రక్షణ. ఈ మనసుకు రక్షణ. ఇక్కడ మెదడు ఉంటుంది. ఈ మెదడు పాడైతే మనం పిచ్చోళ్ళం అయిపోతాం. మనసు పాడైతే పనికి రాకున్న వాళ్ళు అయిపోతాం. అందుకే మొదట చెప్పాను, సాతానుడు వాడు యుద్ధం చేసే 2 ప్లేసులు నీ హృదయము, నీ మనసు. నీ హృదయంలో, నీ మనసులో సాతానుడు ప్రవేశించకుండా ఉండాలంటే నువ్వు రక్షణ అనేటటువంటి హెల్మెట్ పెట్టుకో. ఎక్కడుంది రక్షణ? నమ్మి బాప్తిసం పొందుము, అప్పుడు రక్షించబడదు అని చెప్పినటువంటి రక్షణ వేరు. అది పాప క్షమాపణ నిమిత్తము ఒక పాపి పొందే రక్షణ. అది బాప్తిసం పొందినప్పుడు పొందే రక్షణ. అయితే ఈ రక్షణకి ఆ రక్షణకి తేడా వేరు. ఈ రక్షణ సంఘంలో ఉండే వాళ్ళకి రక్షణ. నువ్వు సంఘంలో ఉంటేనే నీకు రక్షణ. ఆనాడు నోవాహు ఓడలో 8 మంది ఉండడం వల్ల వారికి రక్షణ. ఈనాడు నువ్వు బాప్తిసం పొందిన నీవు సంఘంలో ఉంటే నీ రక్షణ. నువ్వు సంఘంలో ఉన్నావా లేదా అనే సంగతి ఎలాగ తెలుస్తుంది? గతంలో కూడా నేను చెప్పాను, ఈ బిల్డింగ్లోకి వచ్చి కూర్చున్నంత మాత్రమున నేను సంఘంలో ఉన్నాను అనుకుంటే కుదరదు. మరి ఏం చేయాలంటే నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణతో యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది రక్షణ పొందడం ఒక మెట్టు అయితే, రక్షణ పొందిన నీవు ఆ యొక్క రక్షణను కాపాడుకొనడానికి రక్షణ శిరస్త్రాణం ధరించాలి. అంటే నువ్వు సంఘంలో ఉండాలి, అపోస్తుల బోధలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విరుచులో ఉండాలి,
కానుకలు ఇచ్చడంలో ఉండాలి. ఒక శరీరంలో అవయవం ఏ విధంగా ఆ శరీరమునకు అంటగట్టబడి అది తన పని తను చేస్తుందో అలాగన నీవు ఈ శరీరంలో అంటగట్టబడి ఒక అవయవం లాగా నువ్వు పని చేస్తూ ఉండాలి. అప్పుడే నీకు రక్షణ. పడేస్తే దీనికి రక్షణ లేదు, దీనికి ప్రాణం లేదు, నీకు జీవం లేదు, అది ఎండిపోయి వాడిపోతుంది. అయితే ఎప్పుడు ఈ చెయ్యి పనికి వస్తుంది, ఈ శరీరంతో అంటుకున్నప్పుడు, అప్పుడే ఈ శరీరానికి రక్షణ, ఈ చేతికి రక్షణ. అలాగే నీకెప్పుడు రక్షణ? నువ్వు సంఘంలో ఉన్నప్పుడు రక్షణ, సంఘముతో ఉన్నప్పుడు రక్షణ, సంఘములో ఉండే ఆశీర్వాదములు నీ జీవితంలో అలాగా ప్రవహిస్తూ ఉండేటప్పుడు నువ్వు చురుగ్గా ఆసక్తిగా జీవం కలిగి పనిచేస్తావు. అప్పుడే నీకు రక్షణ. రక్షణను శిరస్త్రాణము. అందుకని దశలోనికి రాసినటువంటి పత్రికలో కూడా మరి అపోస్తులైన పౌలు ఆ యొక్క సంఘానికి రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఇలాగా రాయబడింది 8వ వచనంలో, మనము పగటివారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకుందుము. రక్షణ, క్రైస్తవులకు రక్షణ ఎక్కడ? సేఫ్టీ. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడాలో, లేకపోతే నువ్వు చనిపోయేటప్పుడు సంఘంలో ఉండకుండా చనిపోయినా, లేకపోతే యేసుక్రీస్తు రాకడలో నువ్వు సంఘంలో ఉండకుండా నీకు రక్షణ లేదు. సంఘంలోనే రక్షణ, సంఘంలోనే సేఫ్టీ, సంఘంలోనే సెక్యూరిటీ. నువ్వు ఒంటరిగా పరలోకానికి పోలేవు. ఒంటరిగా నువ్వు ఇంట్లో కూర్చొని ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని భక్తి పనులు చేసినా, లేకపోతే ఎంత త్యాగం చేసుకున్నా నువ్వు పోవు. మరి నువ్వు సంఘంలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, అపోస్తుల బోధలో ఉండాలి, రొట్టె విరుచులో ఉండాలి. అప్పుడే నీకు రక్షణ. ఓకే, ఇప్పటి వరకు మనం చూసిన విషయాలన్నీ చూసినట్లయితే ఇవన్నీ కూడా మనల్ని సాతాను దగ్గర నుండి కాపాడుకునే దానికోసం మాత్రమే. ఇవన్నీ కూడా సాతాను మనల్ని అటాక్ చేయకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ఏమేం కావాలనంటే సర్వాంగ కవచం కావాలి, సత్యమను దట్టి కావాలి, నీతి కావాలి, స్వార్థ కావాలి, విశ్వాసం కావాలి, రక్షణ కావాలి. అయితే ఇప్పుడు సాతాన్ని నరకాలంటే ఏం కావాలి? సాతాన్ని పొడవాలంటే ఏం కావాలి? కింద చూడండి, అది 10వ వచనం ఆ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ఇంకేం కావాలని చెప్తున్నాడు, ఒకసారి చదవయ్యా. ఇంత ఇయే కాకుండా దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఇంకేం కావాలట? ఖడ్గం, కత్తి. ఏం కత్తి? వాక్యం అనే కత్తి. వాక్యం అనే కత్తి. అందుకనే మనం ఒక పాట పాడుతూ ఇలాగ పాడతాం వచ్చినాం. నీ వాక్యము ఖడ్గము వలె దూయుచు కలుషములను కోయుచు. ఎబ్రీ 4:12లో ఈ యొక్క వాక్యము సజీవమైన వాక్యము రెండొంచుల ఖడ్గము కంటే వాడి అయినదై అది హృదయములను మూలుగులను సరా దూరిపోయి ప్రాణాత్మలను కీళ్లను వేరు చేయగలిగేటంత శక్తి కలిగింది ఈ వాక్యం. అందువల్ల ఇన్ని ఉండి ప్రయోజనం లేదు. ఎంతకాలం కాపాడుకుంటావు సాయితాటి చేత? ఎంతకాలం ఇట్లా 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 కాపాడుకుంటా ఉంటావు? వాడిని ఎప్పుడు నరకుతావు? వాడు ఎప్పుడు నీ కాళ్ళ కిందేసి తొక్కుతావు? ఇదిగో ఖడ్గం తీసుకో, వాక్యం అనే ఖడ్గం తీసుకో. ఎందుకంటే ఆనాటి నుండి ఈనాటి వరకు దైవ సేవకులందరూ ఉపయోగించిన ఒకే ఒక ఏకైక ఖడ్గం వాక్యం. యేసు ప్రభు దగ్గరికి సాతానుడు వచ్చాడు. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినొచ్చు కదా, నువ్వెందుకు ఆకలితో 40 రోజుల నుంచి అవస్థపడుతున్నావంటే అప్పుడు యేసు ప్రభు ఖడ్గం తీసుకున్నాడు. ఏంటా ఖడ్గం? మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అనేటటువంటి వాక్యము ఎక్కడుంది? ద్వితీయోపదేశ కాండములో చెప్పబడినటువంటి ఆ వాక్యాన్ని కోట్ చేశాడు. వాక్యమే ఖడ్గం. మళ్ళా సాతానుడు కాసేపటిన తర్వాత సాతానుడు వచ్చాడు, యేసుప్రభు దగ్గరకు వచ్చాడు. వచ్చేమన్నాడు? ఈ లోకరాజ్యములన్నిటినీ చూపించి నా కాళ్ళకు నువ్వు మొక్కు, నేను వీటిని నీకు ఉచితంగా ఇచ్చేస్తానని
యేసు ప్రభుతో అంటే అప్పుడు యేసు ప్రభు సాతానుడితో ఏం మాట అన్నాడో తెలుసా? అదే ద్వితీయోపదేశకాండం 6:13 దేవుడు పలికిన అదే మాటని కోట్ చేసి, ప్రభువైన నీ దేవునికి మాత్రమే మొక్కి ఆయన్ని సేవించాలి అని వ్రాయబడి ఉన్నది కదా. పేజీ మీద కాదు వాక్యం ఉండాల్సి ఉంది నా సోదరుడా, నా సోదరి. పేజీ మీద నుండి లేచి అది నీ చెవుల్లో, నీ మనసులో, నీ హృదయంలో నాటబడాలి. క్రీస్తు సంఘస్థులు మాట్లాడితే వాక్యంతో మాట్లాడతారనేటటువంటి ఒక స్లోగన్ ఉంది. కేవలం మాట్లాడటంలో సరిపోదు, జీవించాలి. జీవించాలి. యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఎత్తైన కొండ మీదకి తీసుకుపోయి ఇక్కడి నుంచి దుమ్ముకో, నిన్ను దేవదూతలు పట్టుకుంటారు, నువ్వు దేవుని కుమారుడు కదా అని అంటే, అప్పుడు మరలా యేసు ప్రభు వాళ్ళకి ఏమని చెప్తున్నాడంటే, నీ దేవుడైన ప్రభుని శోధించవద్దని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని సాతానుడితో చెప్పారు. కనుక సాతానుడు ఈ 3 రకాలైన శోధనలో శోధించినప్పుడు ప్రభు ఆ శోధనను ఎదిరించడానికి ఉపయోగించిన ఆయుధము వాక్యమే. ఈరోజు నువ్వు నేను ఈ పాప ప్రపంచంలో తిరుగులాడుతుండేటప్పుడు సాతానుడు అనేకుల ద్వారా మన మీదకి విరుచుకుపడ్డప్పుడు మనము ప్రయోగించవలసినటువంటి వాక్యము అనే ఖడ్గము, వాక్యమే మాట్లాడాలి. మన జీవితాల్లో వాక్యమే నెరవేరాలి. నా జీవితాల్లో, నా కుటుంబ జీవితాల్లో వాక్యమే సత్యం. సంఘ జీవితంలో వాక్యమే సత్యం. వాక్యమునకు విరోధముగా మన జీవితంలో ఏది జరగకుండా ఉన్నప్పుడు సైతానుడు మనలోనికి, మన ఇంట్లోకి, మన సంఘంలోనికి ప్రవేశించడానికి వాడు గడగడ వణికిపోతాడు. వీటన్నిటితో కాకుండా ఆఖరిగా ఇంకేం కావాలంటున్నాడంటే ప్రార్థన విజ్ఞాపన. ప్రార్థన విజ్ఞాపన. ప్రార్థించండి, విజ్ఞాపన చేయండి. పౌలు అంటున్నాడు, ఇదిగో నేను ఇలాంటి భయంకరమైన సాతానుడితో నేను జయించాలంటే ఓ ఎఫెసీయులారా నా కోసం మీరు ప్రార్థన చేయండి అని ఎఫెసీ సంఘానికి ఆయన పత్రిక రాస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను ఈ సాతానుడితో జయించాలంటే మనం ధరించుకోవలసినటువంటి మరి 2 ఆయుధాలు, అది అఫెన్స్ ఆయుధాలు, పోరాడడానికి ఉపయోగించే ఆయుధాలు వాక్యము, ప్రార్థన. వాక్యము, ప్రార్థన. వాక్యము, ప్రార్థన. ప్రార్థన ఎందుకు? ప్రార్థన ఎందుకంటే వాడిని జయించడానికి, సైతాన్ని జయించడానికి, పడేయడానికి కాదు. ప్రార్థన అనేక మంది డుమాలు పడిపోతున్నారు, టీవీలో చూసుంటారు కదా. ఎప్పుడైనా అలాగ పడిపోయి ఉంటారా? పౌలు ప్రార్థన చేస్తే కానీ టెంట్ పడిపోతారు డమాలుగా. ప్రార్థన పడేయడానికి కాదు, ప్రార్థన మన జీవితాల్లో ఎల్లప్పుడూ ఉన్నట్లయితే మనం సైతానుని, అందుకనే మీరు ప్రార్థించండి, ఎదిరించండి సైతాను, వాడు మీ వద్ద నుండి పారిపోనని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు. కనుక ఈనాడు మనము సైతానుడితో కలిగి ఉండవలసినటువంటి సంబంధం, సైతానుడితో ఎదిరించడానికి మనం కలిగి ఉండవలసినటువంటి ఆయుధాలు, సైతానుడిని పోరాడేటటువంటి స్థలము మనసు. కనుక నా సోదరుడా, నా సోదరి, నీవు ఆ యొక్క యుద్ధానికి సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ సిద్ధంగా లేకపోతే సర్వాంగ కవచాన్ని మొదట ధరించుకో. చెప్పబడినటువంటి ఆయుధాలన్నిటిని కూడా నీతి, మరి సత్యము, విశ్వాసము, రక్షణ, సువార్త అనే మొత్తం ధరించుకో. వాక్యం అనే ఖడ్గాన్ని చేతపట్టుకో. ప్రార్థన విజ్ఞాపనలతో నువ్వు ముందుకు జరిగిపో. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట తెలుసా? ఆఖరికి ఒక్క మాట చదివి ముగిచ్చేస్తాను. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట తెలుసా? రోమిలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం మీరు తీసుకున్నట్లయితే, అప్పుడు దేవుడు సైతానుని ఎక్కడ తీసుకొచ్చి పెడతాడంట? గమనించండి, ఎక్కడంటే 20వ వచనంలో సమాధానకర్తయ్య దేవుడు సాతానుని ఏం చేస్తాడు? మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కిచ్చును. కనుక అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నిత్య నరకంలో వాడు వేయబడేంత వరకు వాడితో ఈ పోరాటం మనకి ఆగిపోదనే సంగతి తెలుసుకుంటూ, తెలియజేస్తూ, శ్రద్ధగా ఉన్నటువంటి మీకు నా వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. సెలవు.